రేపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్తాం అనే కూటమి నాయకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చారనమాట. సో అసలు ఏం జరుగుతుంది, జగన్ అరెస్టుల పట్ల ఎందుకు అసలు ఇదంతా జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడ మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా, ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా కూడా ఈ 2-3 రోజుల్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము, జైల్లో వేస్తాము, అది కూడా లిక్కర్ స్కామ్స్ కేసులో అనే విధంగా చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఖచ్చితంగా ఇది షాక్ అని చెప్పుకోలేము, ఆయన ఉన్నటువంటి ఒక విజన్ కానీ ఒక పెద్దతనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాజీ సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని లిక్కర్ స్కాములు చేశారో, ఎన్ని అన్యాయాలు చేశారో అందరికీ అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది తెలిసిందే, ఒక తెరిచిన పుస్తకం లాగా ప్రతి ఒక్కరు కూడా చదివిన అక్షరాలే అవి. కాకపోతే ఇప్పుడు కూటమి నాయకులు వచ్చేసి ఎక్కడ మీటింగ్ దొరికినా కూడా మీరు ఆయన గురించి మాట్లాడడం స్టాప్ చేయండి ముందు. ఓకే, ఏదైతే మనకు దర్యాప్తులు ఉంటాయో ఆ దర్యాప్తుల పరంగానే అరెస్టులు జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరు కూడా కూటమి నాయకులు ఎవరు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళకు కరాఖండిగా చెప్పేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకు రాష్ట్రంలో చూడాల్సినటువంటి సమస్యలు కానీ, తీర్చాల్సిన సమస్యలు కానీ, చేయాల్సిన పనులు కానీ చాలా ఉన్నాయి. బట్ అన్నిటినీ కూడా గాలికి వదిలేసి మీరు పలానా మనిషి మీద మాట్లాడడం అనేది లేదు. ఓకే, ఆయన గురించి మాట్లాడండి, బట్ ఈ పనులన్నీ కానీ, మీకున్న బాధ్యతలు కానీ అన్నీ కూడా గాలికి వదిలేసి ఈయన గురించే మాట్లాడతామంటే కాదు. గత ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పు కూడా అదే. ప్రజల మనోభావాలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ ఏది కూడా పట్టించుకోకుండా ఇదే విధంగా ప్రెస్ మీట్ల ముందు, మీడియా ముందుకు వచ్చేసి ఇష్ట రీతిన మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్న మన మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం వాళ్ళు చేసిన తప్పు. అక్కడే వాళ్ళకు ఒక మెట్టు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అదే తప్పును మీరు కూడా చేయకండి. మనము రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. ఆల్రెడీ చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మీరు ఏం పనులు చేస్తూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏవి, పథకాలు ఏవి అని చెప్పేసి. సో వాటి గురించి ఆలోచించండి. అండ్ అందరి దగ్గర కూడా వెళ్ళి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు అన్నీ కూడా అందుతున్నాయా లేదా, వాళ్ళ గురించి గడప గడపకు వెళ్ళి మాట్లాడండి, సమస్యలు తెలుసుకోండి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన గురించి, అరెస్టుల గురించి మాట్లాడొద్దు. ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, దర్యాప్తుల పరంగానే వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ద్వారానే వాళ్ళు వెళ్తారు, అరెస్ట్ చేస్తారు. కానీ దాని గురించి మళ్ళీ మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో అందరూ కూడా అనుకుంటుండొచ్చు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి. దేనికైనా కూడా ఒక రూల్ అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇష్టారీతిని అరెస్ట్ చేస్తాం మేము అని చెప్పేస్తే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక అడ్డుకట్టగా మారొచ్చు, ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే చట్ట ప్రకారం కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, వాటి పరంగానే వెళ్ళాలి. సో మరి ఆయన అరెస్ట్కి ఎలాంటి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమైనా కావాలేమో ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. సో ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడడం మానేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూటమి నాయకులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు.